మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఫైళ్ల దగ్ధంపై జరుగుతున్న విచారణలో కొత్త అంశాలు బయటపడుతున్నాయి. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మదనపల్లిలో మకాం వేశారు. ఈ మేరకు సిసోడియాను కలిసి ఫిర్యాదులు చేసేందుకు పెద్ద సంఖ్యలో బాధితులు తరలివస్తున్నట్టుగా తెలుస్తోంది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఫైళ్ల దగ్ధంపై జరుగుతున్న విచారణలో కొత్త అంశాలు బయటపడుతున్నాయి. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మదనపల్లిలో మకాం వేశారు. ఈ మేరకు సిసోడియాను కలిసి ఫిర్యాదులు చేసేందుకు పెద్ద సంఖ్యలో బాధితులు తరలివస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. గిరినాథ్, చెప్పండి, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఫైళ్ల దగ్ధం కేసులో కొన్ని కొత్త అంశాలు బయటపడుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? రైట్, ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో 5వ రోజు కూడా సరే విచారణ దర్యాప్తు పరిస్థితి ఏదైతే గడిచిన 5 ఏళ్లుగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అనుచరులు సాగించిన ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో భారీ స్థాయిలో వస్తే భూ అక్రమాలు జరిగినట్టు కూడా రెవెన్యూ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చిన పరిస్థితి. అయితే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్తావేజులు అయితే దహనం కేసులో పర్యవేక్షించడానికి వచ్చినటువంటి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిస్టోడియా ప్రజల నుంచి కూడా సరే ఆయన నిన్న వినతులు అయితే స్వీకరించుకున్నాడు. అయితే వినతులు స్వీకరించి వచ్చిన సిసోడియా గురించి ఆశ్చర్యానికి గురైన పరిస్థితి వచ్చింది. మదనపల్లి డివిజన్ కేంద్రంగా పొంగనూరు, తమ్మాపల్లి, పీలేరుతో పాటు మిగిలిన ప్రాంతాల్లోని మాజీ మంత్రి పెద్దిరెడ్డితో పాటు తన అదే విధంగా తమ్ముడు ద్వారకానంద రెడ్డి కూడా సరే అదే విధంగా పోలీసు రెవెన్యూ కొంతమందితో కలిసి భూదోపిడీకి పాల్పడ్డారనేది కూడా భూదోపిడీకి పాల్పడినట్టు కూడా సరే ప్రతి ఎత్తున బాధితులు కూడా సరే ఫిర్యాదు చేసేదానికి వచ్చినట్టు పరిస్థితి ఉంది. అయితే అరాచకాలు ప్రశ్నిస్తే చంపేస్తారా బెదిరించడంతోనే ఇన్ని రోజులు బయటికి తప్పకుండా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ప్రకటించడంతో వారందరూ కూడా సరే బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి కూడా అయితే ఉంది. అయితే మదనపల్లికి సంబంధించి ఏదైతే దస్తాలు కాలిపోయాయో ఈ నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీతో కూడా ప్రజలందరూ కూడా అక్కడికి వస్తున్న పరిస్థితి తమ భూమి గతంలో కోల్పోయా 5 సంవత్సరాల్లో కోల్పోయా అంటూ కూడా సరే ఏ పరిస్థితుల్లో కోల్పోవాల్సి వచ్చిందో కూడా సరే ఏ విధంగా బెదిరించారు, ఏ విధంగా మమ్మల్ని భయభ్రాంతులు కూడా చేస్తున్నారని కూడా సరే వాళ్ళు వినతులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో భారీ స్థాయిలో జరిగాయనేసి రెవెన్యూ శాఖ సిబ్బంది కూడా ఓ అంచనాకు వచ్చింది. అయితే ఊహించిన కూడా బాధితులు రావడంతో ఆశ్చర్యం గురయ్యారు. 11 మండలాల నుంచి వందలాది మంది బాధితులు సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. నేరుగా రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోడియాకు ఫిర్యాదు చేశారు. అర్జీలు కూడా ఆయన పరిశీలిస్తాము అని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా ప్రజల నుంచి కూడా వచ్చిన స్వీకరించిన అయితే అర్జీలను కూడా సరే ఆయన దీని మీద ఓకే, రైట్ గిరినాథ్, థ్యాంక్ యూ.